హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ మెష్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి చికెన్ మంచూరియా అండి. చికెన్ మంచూరియాని మన ఇంట్లోనే చాలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మనం బౌల్ తీసుకొని అందులో నేను 1/2 kg వరకు చికెన్ పీసెస్ని వేసుకున్నానండి. అందులో ఒక గుడ్ని పగలగొట్టి సగం వేసుకున్నాను. కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం మైదా యాడ్ చేసి, కొంచెం అంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం దీనిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకని చాలా స్మూత్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. అలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసులని 15 minutes పక్కన పెట్టుకున్నాను నేను. వాటిని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ అలా రానవసరం లేదు, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం చిన్న ముక్కలు కట్ చేసిన చిల్లీస్ని వేసి బాగా ఫ్రై చేయాలి. అదేవిధంగా ఆనియన్స్ని కూడా నేను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపితే సరిపోతుంది అన్నమాట. ఇది స్వీజ్వాన్ సాస్ అంటారండి. దీనిని మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాసు, కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను సరిపడినంత సాల్ట్ని యాడ్ చేశానండి. కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి దగ్గరకు అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ దగ్గరకు అయిన తర్వాత ఫ్రై చేసిన పీసెస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొన్ని ఉల్లికాడలను, అది స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ ఫుడ్ రెడీ అయిపోయింది, చికెన్ మంచూరియా. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేస్తారని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.